అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల. మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఎందుకో చెప్పండి. ఎందుకంటే విత్తనాలు ఎలా పెడితే ఈజీగా మొలకలు వస్తాయో చూద్దాం రండి. ఇదిగోనండి నేను పెట్టుకునే విత్తనాలు. చూడండి నేను ఏమేం పెడుతున్నానో మీరు చూడండి. ఇదిగో ఇది ఏమో బీరగింజలు, ఇది ఏమో చిక్కుడు గింజలు. బీరగింజలు, చిక్కుడు గింజలు, ఈ రెండు నేను ఎలా పెడతానో మీరు చూడండి. మీరు కూరగాయ విత్తనాలు పెట్టుకోవాలి అనుకుంటే నేను పెట్టే వీడియో మీరు చూడండి. మీకు నచ్చితే మీరు పెట్టుకోవచ్చు. రండి పెడదాం. దానికంటే ముందు మీకు ఒకటి చెప్తానండి. మనము చెట్టు నుంచి వెళ్ళి కాయలు తీసుకుంటాం కదా, మన ఇంట్లో కాసిన కాయలు ఏమైనా సరే, కాకెర, బీర, టమాటో ఏది ఉంటుందండి, మన చెట్ల మీద కాయలు తీసి సేవ్ చేసుకోవాలి విత్తనాలు అనుకున్నప్పుడు తీసి ఇలాంటివి ఇలా బూడిదలో వేయాలండి. ఇలా బూడిదలో వేసి బూడిద మొత్తం తడిసిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండలో ఎండబెట్టుకొని అప్పుడు తీసి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఒకరోజు ఎండలో ఎండబెట్టుకోవాలండి. తర్వాత తీసుకొచ్చి ఒక నైట్ అంతా వాటర్లో నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత అప్పుడు మనం తెల్లారి మళ్ళీ మొలకలు ఇవి ఏంటి విత్తనాలు పెట్టుకోవాలి. అప్పుడు నేను ఈజీగా ప్రాసెస్లో ఏం చేస్తున్నానంటే చూడండి, ఇలా హోల్స్ చేసుకోవాలి. టీ కప్స్ అండి మా ఇంట్లో ఉండే, అందుకోసం నేను ఇందులోనే పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఈజీ ఉంటుంది. ఇలా హోల్స్ చేసుకోవాలండి. ఇలా హోల్స్ చేసుకొని కొంచెం మట్టి వేయాలి. కొంచెం మట్టి వేసి ఇప్పుడు మనం బీరగింజలు పెట్టాలనుకుంటున్నాం. ఆల్రెడీ నేను నానబెట్టి తీసుకొచ్చుకున్నా అనుకో. ఇవి నానబెట్టలేదు, మీకు చూపించడానికి చెప్తున్నా. ఇవి ఒకరోజు నానబెట్టుకుంటే తొందర మొలకలు వస్తాయి. ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇలా కొంచెం మట్టి వేయాలి, అంతే. ఈజీ. ఇది కూడా అంతేనండి. ఇది కూడా రెండు బీరగింజలు. ఇలా కొంచెం మట్టేస్తే ఈజీగా మొలకలు వస్తాయి. నానినే కదా అండి, ఈజీగా మొలకలు వస్తాయి. అదే మనం షాప్లో నుంచి తీసుకొచ్చిన ప్యాకెట్స్ అయితే అండి కంపల్సరీ ఎండలో ఎండబెట్టుకోవాలండి విత్తనాలు. ఒకరోజు ఎండితేనే మొలుస్తాయి, అవి మొలవవు లేకపోతే. అందుకే మనం చాలామంది అంటారు ఎందుకో విత్తనాలు మొలవలేదు అని చాలామంది అంటారండి. అదేం కాదండి, అన్ని విత్తనాలు మొలుస్తాయి. మనము ఎండలో ఒకరోజు ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాతనే మనము ఇలా మొక్కలు పెట్టుకోవాలి, విత్తనాలు పెట్టుకోవాలి. ఇలా ఇలా చేసి ఏం చేయాలంటే ఈజీ అండి. నేను ఎక్కడ పెడతానో మీరు చూడండి. ఇదిగోనండి, మనము పైనకి ఎక్కి ఎండలో పెడితే మొలకలు రావండి. ఇందులో పెట్టుకుంటానండి. ఇదిగో ఇలా ఇలా పెట్టుకుంటేనండి మన ఇంటి దగ్గర కింద నీడలో ఉంటాయండి, తొందరగా మొలకలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మనం పైన ఎండలో పెట్టినాం అనుకోండి, మొలకలు రావు. అందుకోసమనే నేను ఇలా ప్రాసెస్లో చేస్తాను. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. కొంచెమే. ఇప్పుడు ఇలా వాటర్ వేసినాం అనుకోండి, ఏం జరుగుతుంది, ఎక్స్ట్రా వాటర్ అంతా ఈ చెట్టుకు తీసుకుంటుంది. మనం ఎక్స్ట్రా వాటర్ అంతా ఈ చెట్టుకు పోతాయి. అప్పుడు ఈ మట్టి పచ్చి పచ్చిగా, ఇది ఏమంటారు పేపర్ కప్స్ కదా అండి, మంచిగా ఎప్పుడు పచ్చిగా తొందరగా మొలకలు వస్తాయండి. చూడండి ఇలా ఇంతే. ఎక్స్ట్రా వాటర్ అంతా ఈ చెట్టుకు పోతుంది. అప్పుడు ఈ చెట్టుకు వాటర్ ఉంటుంది, మనకి ఈజీగా మొలకలు వస్తాయి, పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇవి నీడలో ఉంటాయి కాబట్టి తొందరగా మొలకలు వస్తాయి. మనం ఎండలో పెట్టినామనుకో మొలకలు రావు. ఎండలో వేడికి మొలక ఎత్తదు. అందుకే చాలామంది అంటారు మొలకలు రాలే అంటారండి. ఇలా పెట్టుకుంటే కంపల్సరీ మొలకలు వస్తాయి. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. ఆ మొలకలు చూపిస్తాను, మీరు చూడండి. ఇదిగోనండి, ఇందులో పెట్టుకున్నాను చూడండి. చూడండి ఇదిగో, ఇది బీర చెట్లు. ఇదిగో వేర్లు వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయండి. ఇప్పుడు చెట్లు నాటుకోవడానికి ఈజీ, తొందరగా చెట్టు పెరుగుతుంది. ఇది బీర చెట్టు.
మేము బీరకాయలు ఎక్కువ తింటామండి. ఇది కూడా బీర చెట్టు. ఇది ఏమో చిక్కుడు చెట్టు. ఇది చిక్కుడు చెట్టు. ఇది చిక్కుడు చెట్టు. చిక్కుడు విత్తనాలండి ఒక్క కాడనే 5-6 పోస్తారండి. ఇట్లా 5-6 ఒక కాడనే వేస్తారు. అది తీగలాగా అల్లుకొని చెట్టు తొందరగా పెరుగుతుంది. ఇది నేనైతే ఇలా చేసుకుంటానండి. ఈ టీ కప్స్లోనే పెట్టుకుంటాను ఎప్పుడైనా విత్తనాలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మనము కుండీలో పెట్టినామనుకో చెట్టు తొందరగా పెరుగుతుంది. ఈజీగా పెరుగుతుంది చెట్టు. ఇప్పుడు కింద అయినా పెట్టుకోవచ్చు, పైన అయినా పెట్టుకోవచ్చు. మాకు కింద ప్లేస్ ఉంది కొంచెం, పైన కొంచెం కుండీలో పెట్టుకుంటాను. ఎలా పెడుతున్నారండి చూద్దాం. ఇదిగోనండి నేను ఈ టబ్లో పెడుతున్నారండి చూద్దాం. ఆల్రెడీ ఇందులో బీర చెట్టు ఉందండి. కాసింది ఒక కాయ. కాస్తే బాగానే ఉన్న దాంట్లోనే మళ్ళీ పెడుతున్నా. ఇది చూడండి ఎంత లూజ్ ఉందో మట్టి. ఈజీ అండి మొక్కలు పెంచుకోవడం. చూడండి ఇప్పుడు పెడతా ఎట్లా పెట్టాలో. ఇది పేపర్ తీయకపోయినా పర్వాలేదు, తీసినా పర్వాలేదు, కానీ కొంచెం తీస్తే తొందరగా వస్తుంది. ఇంతే. ఈ కప్పు ఇలాగే పెట్టేస్తాను నేను. చూడండి ఇట్లాగే పెట్టేస్తాను. ఇంతే. ఇది పేపర్ కాబట్టి అందులోనే నానిపోయి చినిగిపోతుంది. ఇంకోటి పెట్టేద్దాం. ఇలా పెట్టుకుంటే అండి తొందరగా మొలుస్తాయండి గింజలు. తొందరగా మొలుస్తాయి. ఇగో ఇది ఇట్లా. నేనైతే ఎప్పుడైనా ఇలాగే పెడతానండి. ఎందుకు ఇలాగే పెడతాను అంటే మనము విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినామనుకో ఈ టబ్బు మొత్తం వాటర్ పోయాలి వస్తుంది. ఈ వాటర్ మొత్తం పోయాలి. అవి మొలవవు. ఎండ వేడికి ఇది ప్లాస్టికే కదండి వేడి. ఈ వేడయి మట్టి వేడవుతుంది. మట్టి వేడయి విత్తనాలు మొలవవు. ఇలా మనం కింద పెట్టుకొని చెట్టు నీడల విత్తనాలు పెట్టుకొని మొలకలు వచ్చినాక ఇలా పెట్టుకుంటే చెట్టు అనేది తొందరగా పెరుగుతుంది. ఇంతేనండి. ఇదిగో ఉంది ఇంత చెట్టు. చిన్నదే చెట్టు కానండి. దీనికి ఒక బీరకాయ కాసిందండి. ఈ పందిరి మేమే వేసుకున్నామండి. చూడండి బాగుందా. ఇది బీర చెట్టుకి దొండ చెట్టు కోసం అని వేసినాము. ఈ దొండ చెట్టు వేరే కాడ ఉండే అండి. ఇది వేరే కాడ ఉండే తీసుకొచ్చి పందిరి మీద వేసినాం. ఇదంతా కట్ చేయాలి. ఇక్కడికి కట్ చేసినాం అనుకో కొత్తగా వస్తుంది. ఇగో ఇట్లా వస్తుంది చూడండి. ఇంకో ఇలా కొత్తగా వస్తుందండి. వెంటనే ఇగో కాయలు వస్తాయి. చూడండి తొందరగా వస్తాయి పిందెలు. ఇది మొత్తం ఇప్పుడు మేము కట్ చేసుకుంటాం. ఇది కట్ చేసుకుంటాం. ఇదిగో ఇక్కడ ఉంది. ఇది కట్ చేసుకుంటాం. దీన్ని కట్ చేసుకొని మంచిగా ఎరువులతో వాటర్ ఇచ్చినాం అనుకోండి మంచిగా తొందరగా వస్తుంది. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. బాయ్ అండి.